హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా అమ్మ నాన్న కలిసి నెహ్రూ జువలాజికల్ పార్క్కి వెళ్తున్నాము. ఫస్ట్ టైం అంటే నేను వెళ్ళాను, మా అమ్మ నాన్న ఫస్ట్ టైం. వాళ్ళు ఇంతవరకు అంటే రియల్ లైఫ్లో యానిమల్స్ని చూడలేదు, జస్ట్ ఫోటో చూడడం అలా అన్నమాట. సో అంటే వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ దానికే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇన్ని రోజులకి ఈరోజు టైం దొరికింది. అండ్ ఇయర్ ఎండ్ కాబట్టి రష్ కూడా ఎక్కువ ఉంటుంది, కొంచెం చూడడానికి బాగుంటుంది అని చెప్పి వెళ్తున్నాము. సో ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ టైం. మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము కొండాపూర్ నుండి. ఇక్కడే కొండాపూర్లో బస్ స్టాప్లో ఎక్కాము. బస్సు 222 అనమాట. డైరెక్ట్ కొండాపూర్ టు కోటి ఉంటుంది. ఈచ్ పర్సన్కి వచ్చేసి 35 రూపీస్. సో మేము ముగ్గురం వెళ్ళాం, కానీ మా అమ్మకి ఎలాగో మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ టికెట్ వచ్చేసింది. సో అలా బస్సు ఎక్కాము ఎక్స్ప్రెస్. మొత్తం జర్నీ అంతా కట్ చేశాను మీకోసం. సో మేము వచ్చేసరికి 9:30 నుంచి 12:30 అయింది. ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా ఆపోజిట్గా ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ అండ్ ఎగ్ రైస్ తిన్నాము. సో ఫైనల్గా అయితే మనం నెహ్రూ జియోలాజికల్ పార్క్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. మా అమ్మ నాన్న ముందు నడుస్తున్నారు. సో చూద్దాం, ఫాలో అవుదాం. తనకి లోపలికి ఎంట్రీ అయిపోయాము. సో నాకు ఆల్రెడీ నేను వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఇదంతా. సో టికెట్ కౌంటర్స్ కోసం అని చూశాను. రీసెంట్గా న్యూస్ చూస్తే 30,000 పర్ డే ఆర్ 40,000 అలా వస్తున్నారన్నారు కౌంట్. సో ఫస్ట్ అయితే మనం టికెట్ కౌంటర్ కోసం వచ్చాను. మొత్తం అంత ముందుగా కాకుండా ఇక్కడ 10 కౌంటర్స్ పెట్టారు. లక్కీగా ఈరోజు రష్ లేదు. 12:30కి వెళ్ళాం కదా, మరి మేబీ ముందే అందరు వెళ్ళిపోయి ఉంటారు. సో లంచ్ టైం అని రాలేదనుకుంటా. మొత్తానికైతే ఆ టికెట్ తీసుకున్నాము. అడల్ట్స్కి వచ్చేసి 80 రూపీస్, చిల్డ్రన్కి వచ్చి 40 రూపీస్ అనమాట. ఇంత ముందులా కంటే ఇప్పుడు పెరిగింది. సో తీసుకున్నాము, అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ ఇంతకుముందు పాత కౌంటర్స్ ఇవన్నీ, ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసి అటు సైడ్ పెట్టారు. మేబీ రష్ వస్తే ఓపెన్ చేస్తారేమో. అయితే నేను సరే బ్యాగ్లో ఏం లేదు కదా అని చెప్పి గేట్ దగ్గరికి వెళ్ళాను. వాడు మళ్ళీ పంపాడు. అయితే అక్కడ మన లాకర్స్ ఉంటాయి, అక్కడ క్లాక్ రూమ్లో పెట్టాలి అన్నాడు. సో అక్కడ పెట్టాను. అది ఓన్లీ బ్యాగ్కి 20 రూపీస్ తీసుకున్నాడు. సో బయట వాటర్ బాటిల్ ఫిల్ చేసేసాము. లోపలికి అయితే వచ్చేసాము ఫైనల్గా. ఇది స్టార్టింగ్ ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం మీరు ఫొటోస్లో చూసే ఉంటారు. ఇక్కడ ఫస్ట్ రాగానే మనకి ఇక్కడ ఫిష్ వరల్డ్ అని కనిపిస్తుంది. ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, కానీ లోపలికి వెళ్ళలేదు. అక్కడ ఏముండదు అంత. అంటే ఇక్కడ సరే అటు నుంచి రైట్ తీసుకొని వచ్చేసాము. చాలా వరకు ఈరోజు ఖాళీగా ఉంది. సో ఫస్ట్ ఎవరికి వచ్చినా కనపడేది ఇక్కడ తాబేలు కనిపించింది కదా, అది ఒకటంట 120 సంవత్సరాలు అంట దానికి, ఇంకోటి 90 సంవత్సరాలు. అవి చూడడానికి మా అమ్మ చూసి సడన్గా అది రాయా తాబేలా ఉంది. అది తాబేలే అని అప్పుడు కళ్ళు కదిపేదాకా అర్థం కాలేదు తాబేలని. చూడండి ఎలా చూస్తుందో, ఫస్ట్ టైం కదా. ఇన్ని రోజులు ఫోటోలో చూసి ఇప్పుడు సడన్గా చూసేసరికి చాలా ఎగ్జైట్ అయింది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే వాళ్ళని హ్యాపీగా ఫీల్ చేయడమే నా అల్టిమేట్ గోల్ అనమాట. సో వాళ్ళు లైఫ్లో చూడలేకపోవచ్చు అంటే అందుకనే ఇంకా ఇప్పుడు ఉన్నప్పుడే మనం అందరినీ మంచిగా చూసుకోవాలన్నట్టు అదే ఉద్దేశంతో మంచిగా చూపిస్తున్నాను అన్నీ. ఇక్కడ చూశారు కదా, ఇది పిల్లి, కోతి మరియు ఉడత, ఆ రెండు పోలికలతో ఉంటుందంట అది. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటంటే ఇది తాబేలు పాండ్ అన్నమాట. సో మొత్తం ఎలా ఉంటాయంటే ఒక కప్పల్లో ఎలా ఉంటాయో కప్పల్లానే ఉంటాయి మొత్తం ఒడ్డున. మళ్ళీ వాటి పక్కనే కొంగలు, వాటితో అవి స్నేహం చేస్తూ ఉంటాయి అనుకుంటా పాపం. సో ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు వేరేది పెట్టారు, కానీ అది వచ్చేసి అక్కడ ఉన్నది ఏంటంటే తాబేల్ది. అవి నైట్ కాగానే వాటికి రూమ్ అనుకుంటా, అందులోకి ఆటోమేటిక్గా వెళ్తాయేమో అవి. సో ఇక్కడ ట్రాక్ కనిపిస్తుంది కదా, అది ఓపెన్ అయింది ఇంత ముందులా కాకుండా. సరే అటు నుండి ఇటు వచ్చాము. వచ్చాక ఇక్కడ పీకాక్ కనిపించింది, కానీ ఒకటే ఉంది. మేబీ అది రెస్ట్ తీసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ముందు చాలా ఉంటాయని చెప్పి ముందుకెళ్ళాము. ఇక్కడ పీకాక్ని ఫస్ట్ టైం చూసేసరికి ఇంకా అలా ఆగిపోయింది మా అమ్మ. ఇక్కడ కొంచెం మంకీ వరల్డ్ ఉంది. అక్కడ చూడండి చింపాంజీ ఇలా ఉంటాయి అని చెప్పి తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడ అన్నట్టు చాలా ఎగ్జైట్మెంట్తో వస్తూ ఉంది మా మమ్మీ. ఇక్కడ చూడండి, అది ఏమైనా ఇస్తారేమో అని అనుకుంటుంది అది, కానీ వాళ్ళు ఏమి ఇవ్వనివ్వరు కదా.
ఇక్కడ ఫిష్ తాబేలు చూడండి, భలే ఉన్నాయి. వాటికి కొంచెం కూడా భయం లేదు. మేబీ చాలా మందిని చూసుంటాంలే అన్నట్టు ధైర్యంతో పైన పైనే ఉంటున్నాయి. అలా ఈత కొడుతూ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో మళ్ళీ అటన్నీ చూస్తూ ఉంది మా మమ్మీ. ఇక్కడ ముంగీస మరియు ఏంటవి తాబేలు, ఆ రెండు కలిసి స్నేహం చేస్తూ ఉంటాయి. ఇదేమో కొండముచ్చు. అవి చూడండి, ఇక వాటికి అంతే, ఇక అదే ప్లేస్ హోమ్ అయినా అన్నీ అంతే. ఇక్కడ ఏదో ఉన్నాయి ఇంకా. ఇది ఇది భలే ఆట పట్టిస్తుంది. అయితే కొంచెం అక్కడ అట్రాక్షన్ అంటే ఆ ఒక మంకీ ఉంది అంతే. ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, ఈ మొత్తం పార్కు 380 ఏకర్స్ అంట. 1969లో స్టార్ట్ అయింది. మొత్తం 160 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి ఇందులో. సో మీర్ క్యాట్ ఇది ఏంటంటే సేమ్ క్యాట్ లానే ఉంటుంది. అది ప్రతి బర్త్ ఇచ్చినప్పుడల్లా 4 కిడ్స్కి ఇస్తుందంట. ఇక్కడ చూశారు కదా, ఇది చేపలను వేటాడుతుందంట. మరి అంటే డైరెక్ట్ బురదలో వదిలామంటే ఆ చేపలు కొంగలు పట్టినట్టే పడుతుంది. ఇదేమో జంగిల్ క్యాట్, మన ఊళ్ళల్లో ఉంటుంది. కానీ వీటి ఎగ్జిస్టెన్స్ అంతా ఆల్మోస్ట్ జీరో వచ్చేస్తుందంట చాలా ప్లేసెస్లో. ఇక్కడ చూసారా, కింగ్ రోరింగ్ ఎట్ హిస్ టెరిటరీ. ఇది వైట్ టైగర్ అన్నమాట. చూడండి, అది ఇంకా బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడ చూసారా, కాళ్ళు పైకేసి, మీకు సలార్ డైలాగ్ వచ్చే ఉంటుంది, పెద్ద పెద్ద గోడలు కట్టేదే శత్రువులకు భయపడే అని చెప్పి. సో అలా అది ఎంతైనా కింగే అన్నమాట ఫారెస్ట్కి. కానీ అలా నడుస్తుంటేనే భలే ఉంది ఆ ఫీల్ మాత్రం. ఊరికే అంటారా ఏంటి, నిజమే అనిపించింది చూడాక. మా అమ్మ ఏమో ఇంకా ఫస్ట్ టైం కదా చూస్తూ ఉంది. ఇక్కడ దాని పక్కనే నెక్స్ట్ బటర్ఫ్లై పార్క్ ఉంది. చూద్దాం మరి. అప్పుడు వెళ్ళినప్పుడు అయితే బటర్ఫ్లైస్ కనిపించాయి, ఇప్పుడు ఉంటాయా లేదా అని. కానీ బాగుంటుంది ఆ ప్లేస్, చాలా గ్రీనరీగా పీస్ఫుల్గా ఉంటుంది. సో మా వాళ్ళు ముందే వెళ్తున్నారు, మెట్లు ఎక్కాలి కదా అని చెప్పి. సో వెళ్తూ ఉన్నాము. మ్యాక్సిమం అక్కడ అందరూ రిటర్న్ అయిపోయారు, మేమే అప్పటికి వెళ్తున్నాము. కానీ బటర్ఫ్లైస్ తప్ప అన్నీ ఉన్నాయి అక్కడ. మేబీ మేము వెళ్ళిన టైం రాంగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కదా, మేబీ బయటికి రాకపోవచ్చు అవి. సో మా మమ్మీ చూస్తూ ఉంది చుట్టూ అటు ఇటు ఫ్లవర్స్ భలే ఉన్నాయన్నమాట. ఎంతైనా గ్రీనరీ ఎంత చూసినా మనకు చూడాలనిపిస్తూనే ఉంటుంది. సో ఏమీ లేవు కదా అని చెప్పేసి ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోయాం బటర్ఫ్లై పార్క్ నుండి. అలా ఎగ్జిట్ అయ్యాక నెక్స్ట్ లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అర్థం కాలేదు. అక్కడ బోర్డ్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఉన్నారు మీరు అని చెప్పి. ఇక్కడ క్యాంప్ ఆఫీస్, ఆ బోర్డు చూడకుండా నేను వీడియో రికార్డ్ చేసే ఆ పనిలో ఉండి అందులోకి వెళ్ళాను. ఇటు కాదని చెప్పి ఇటు పంపించారు. సో ఇక్కడ బోటింగ్ క్లబ్ ఉందంట. సో ఫస్ట్ టైం ఒకసారి బోట్ ఎక్కిద్దామని చెప్పి అందులోకి వెళ్ళాను. ఈచ్ టికెట్ వచ్చి 50 రూపీస్ అడల్ట్స్కి అయితే. చిల్డ్రన్కి అయితే 30 రూపీస్ అనమాట. మేబీ వీళ్ళందరూ ఒకసారి ట్రిప్ అయిపోయింది అనుకుంటా రిటర్న్ అయ్యారు. సో మా వాళ్ళు స్టార్ట్ అయ్యారు లోపలికి. ఇదంతా లెఫ్ట్ సైడ్ ఉంటుంది మ్యాక్సిమం, మొత్తం లెఫ్ట్ సైడ్ ఉండిపోద్ది. చెరువు కదా, దీని ఒక పార్ట్లా ఉంటుంది అనమాట బోటింగ్ క్లబ్ అనేది. సో ఇక్కడికి వచ్చేసాము. ఆల్రెడీ ఇంకా 3 పొజిషన్స్ ఉన్నాయని చెప్తే అప్పటికే అన్నాడు, వచ్చి ఎక్కేసాము. ఇంకా ఇక్కడ చూశారు కదా, మా వాళ్ళు నేను పక్కనే కూర్చున్నాము, అందులోకి ఎక్కాము. కానీ స్పీడ్ బోట్ కాదు కదా, చాలా స్లోగా వెళ్తుంది అనమాట. అంత వర్త్ అనిపించలేదు నాకు. కానీ మా వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఫీల్ అయ్యారు. స్పీడ్ బోట్ అయి ఉంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. ఈ చెరువే మ్యాక్సిమం ఎన్ని ఎకర్స్ ఉంటుందో తెలీదు. టోటల్ ఓవరాల్ ఎకర్స్ అయితే 380 ఎకర్స్ ఉంది అన్నారు. సో ఆ బోట్లో ఇంకా మామూలు మన చెరువు ఉన్నట్టే ఉంది, పక్కన కూడా విలేజ్ ఉంది అంతా. ఆ చెరువు గురించి ఏవో స్పెషాలిటీ ఉన్నాయంట, అంటే ఇంజనీర్ కొంచెం దాంట్లో స్పెషాలిటీ ఉన్నాయి అని హిందీలో చెప్పాడు, కానీ నాకేం అర్థం కాలేదు. సో మిగతా ప్యాసింజర్స్కి అర్థమైంది. అలా ఇంకా ఒక పెద్ద ట్రిప్ వేపిస్తాడు, ఒక రౌండ్ మొత్తం. కానీ బాగుందిలేండి, ఎంతైనా ఎక్స్పీరియన్స్ కదా, ఫస్ట్ టైము బాగుంటుంది. అంటే ఇప్పుడు ఊళ్ళోనే ఉంటారు కదా, చెరువు చూస్తారు కానీ చెరువులోకి వెళ్ళరు కదా. సో అలా చెరువు మీద ఒక సరదాగా అలా ట్రిప్ వేస్తుంటే అందరితో భలే ఫీల్ ఉంటుంది అన్నమాట.
అలా మొత్తం నడిచాక కొద్దిసేపు ఇలా ఎక్కి కూర్చునేసరికి ఒళ్ళు అలసటగా మంచిగా అనిపించింది. మళ్ళీ దాని పక్కనే ఇక్కడ ఏంటంటే పోలీస్ అకాడమీ కూడా ఉంటుందంట చెరువు పక్కన. సో బోటింగ్ క్లబ్ అయిపోయింది, బయటకు వచ్చాము, మళ్ళీ నడవాలి కదా అని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకేమేమి ఉన్నాయా అని చెప్పి. ఇక్కడ ట్రైన్ ట్రాక్ కనిపించింది, ట్రైన్ ఎక్కుదామా అనుకున్నాము కానీ ఎందుకులే అది మనకని చెప్పి ఎక్కలేదు. ఇక్కడ రాగానే ఇప్పుడే ఫస్ట్ టైం చూసుడు, చూసినా ఇంతకుముందు. ఎట్లున్నాయి? ఇంతటితో జూ పార్క్ పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాము కంప్లీట్గా. ప్లీజ్ ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.